దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యోహాను 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నా యేసయ్య నీ పరిశుద్ధ పాదములను ముద్దాడుతూ ఈ వాక్యాన్ని అందరికీ బోధించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. ఏమిటా శుభవార్త తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. ఈ లోకంలో మనకి ఒక కాపరి ఉన్నాడండి. అలా ఆ కాపరి ఎలాంటి వాడో తెలుసా? నేనే గొర్రెల కొరకు తన ప్రాణమును అర్పించువాడనని స్వయంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి ఒక గొప్ప మాట. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ కొరకు, నీ యొక్క జీవితం కొరకు ఎవరు ఆలోచించలేదని, ఎవరు సహాయం చేయలేదని, ఎవరు నిన్ను పరామర్శించలేదని, ఎవరు నిన్ను ఆదుకొనలేదని నువ్వు బాధపడుతూ కూర్చొని ఉన్నావు. భయపడవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. వాక్యం సెలవిస్తుంది, నేను గొర్రెలకు మంచి కాపరినై ఉన్నాను. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టినని ఆత్మదేవుడు సెలవిస్తూ ఉంటుండగా, నీ కొరకు, నీ యొక్క జీవితము కొరకు, నీ యొక్క ఎదుగుదల కొరకు ప్రాణం పెట్టగలిగిన ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పినట్టుగానే ఆయన మరణించి తిరిగి లేచి మన కొరకు స్థలమును సిద్ధపరిచేటకు ఆయన పరలోకములో తండ్రి యొద్ద ఉన్నాడని వాక్యం సెలవిస్తుండగా, నీకు నాకు ఎందుకు భయము, ఎందుకు దిగులు? అయ్యో, నన్ను పట్టించుకుని వారు ఎవరు లేదే, నన్ను ఆదుకున్న వారు ఎవరు లేరని ఒకవేళ నువ్వు దిగులు పడుతూ ఉంటే, ఒంటరి అయి ఉన్నటువంటి నీ జీవితానికి ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు భయపడవద్దు, నీకు మంచి కాపరినై నేను ఉంటాను. నీవు ఆపదలో చిక్కుకున్నప్పుడు, నీవు బాధలో ఉండేటప్పుడు, నువ్వు కష్టంలో ఉండేటప్పుడు, నష్టంలో ఉండేటప్పుడు నిన్ను చేరదీసి నీ గాయములను కట్టి నీకు కావలసిన ప్రతిదిని నేను సమకూరుస్తానని ఆత్మదేవుడు పలుకుతుండగా నీకెందుకు భయము? చూడండి, గొర్రెలకు నేనే మంచి కాపరినని ఆత్మదేవుడు వాకిస్తున్నాడు. కావున నీవు ఆయన కాపరత్వం కింద ఉన్న ఎడలా, యెహోవా నా కాపరి, నాకు లేపి కలగదని కీర్తనకారుడు పలికినట్టుగా నీవు పలకగలవు. ఎప్పుడో తెలుసా? ఆయన పాదములను పట్టుకొని ఆయన కాపరత్వం కింద నీవు ఉన్నట్లయితే నేను సురక్షితమైన మార్గంలో ఉంటామని ఆత్మదేవుడు సెలవిస్తున్నాడు. నిజంగా ప్రాణం పట్టగలిగినటువంటి ఆ యొక్క కాపరత్వం కింద నేను ఉండడానికి ప్రయత్నం చేద్దారా? లెండి, మోకరిద్దారి ఆయన పాద సన్నిధిలో, దేవా నీ కాపరత్వం కింద చేర్చుకోమని ఆయన పాదములను పట్టుకుందారి. ఈ వాక్యము నీకు, నీ హృదయమునకు సమాధానం కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.